ఓకే. హలో గాయ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మనం ఒక కొత్త వైబ్ కోడింగ్ ఈ వైబ్ కోడింగ్ గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఎగ్జాక్ట్‌లీ వైబ్ కోడింగ్ ఈస్? అండ్ ఆ వైబ్ కోడింగ్ అంటే ఏంటి? దాని ద్వారా మనం ఏం సాధించొచ్చు? అది మనకు యూజ్‌ఫుల్లా? యూజ్‌లెస్సా? అనే దాని గురించి మనం చూద్దాం. ఓకే. ఈ వైబ్ కోడింగ్ అనేది నేను ఒక సీరీస్‌లా స్టార్ట్ చేయబోతున్నాను. సో, మనం ఈ సీరీస్‌లో ఈ వైబ్ కోడింగ్‌లో మనం చేసే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టమైనది లవబుల్. సో, ఇట్స్ వెరీ లవబుల్ అన్నమాట. ఈ లవబుల్ టూర్ అనేది వెరీ లవబుల్. ఓకే. సో, యాక్చువల్‌గా నేను ఈ వీడియో లవబుల్ 1.0 వచ్చినప్పుడే చేయాల్సింది. బట్ యాక్చువల్లీ వి గాట్ ది లవబుల్ 2.0 నౌ. దిస్ ది 2.0 వెర్షన్ ఆఫ్ ది లవబుల్. చాలా బావుంటది. చాలా మీకు ఇక్కడ చూస్తున్నారు గదా! ఐడియా టు యాప్ ఇన్ సెకండ్స్ అండ్ విత్ యువర్ పర్సనల్ ఫుల్ స్టాక్ ఇంజినీర్. సో, మనకేందంటే without any coding experience. So without any coding experience or without any knowledge in the technical field, so non-IT member, so బేసికలీ మనకు అందరి దగ్గర మనకు వాట్ యూ కాల్ దట్ ఐడియాస్ ఉంటాయి. చాలా మంచి ఐడియాస్ ఉంటాయి. బట్ ల్యాక్ ఆఫ్ ఫండింగ్ అవ్వచ్చు. ల్యాక్ ఆఫ్ ఎంవిపి డెవ ఎంవిపి డెవలప్ చేసే అంత టెక్నికల్ స్కిల్స్ లేకపోవచ్చు. సో ఇట్స్ లాట్ ఆఫ్ రీజన్స్ మనం దాన్ని ప్రాపర్‌గా మార్కెట్‌లోకి రిలీజ్ చేయలేకపోతున్నాం. బట్ దిస్ లవబుల్ ఈస్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ది కెరీర్ ట్రాన్సిషన్ ఇంటూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నాట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇట్స్ సోలోప్రెన్యూర్‌షిప్. సో ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్. ఈ లవబుల్ ఒకటే కాదు, మనకి చాలా ఉన్నాయి. ఇలా మనకు బోల్ట్ ఉంది, డేటా బటన్ ఉంది, సంథింగ్ కర్సర్ ఉంది, ఫైర్ బేస్ స్టూడియో ఇట్ ఈస్ లాంచ్డ్ ఫ్యూ డేస్ బ్యాక్. సో మనకు ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మనం ఈ సీరీస్‌లో డైలీ మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఈరోజు బిల్డ్ చేస్ లైక్ నేను మీకు నేను మీకు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూస్తే మనకిక్కడ చాలా మంది చాలా ప్రాజెక్ట్స్ అనేవి చేసి చూపిచ్చారు. నేను యాహ్! లైక్ ఆహ్, లే మనం ఎటువంటి డిలే చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది థింగ్. సో, ఏం లేదు. మన దగ్గర ఉన్న ఐడియా, ఆ ఐడియాని మనం ఇక్కడ మనకు నచ్చిన లాంగ్వేజ్ కాదు. సింపుల్ అండ్ నేచురల్ లాంగ్వేజ్. నేచురల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్‌లో మనము టైప్ చేసామంటే దెన్ ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ గివింగ్ అస్ ది ప్రాపర్ థింగ్. ఓకే. సో, లెట్ మీ డూ థట్. లెట్ మీ డూ థట్ ఫర్ యూ. ఓకే. సో, create a text news generator based on the topic which the users which the user select as the uh, select based on the drop down. Okay, based on the drop down which we provide. Okay, so and it should uh, use a Gemini API. A Gemini API, why I'm calling is, it is very free, right? మనం ChatGPT వాడాలంటే ఇట్స్ వెరీ టఫ్ టు యూస్ దట్. సో ఎందుకంటే మనం ఇక్కడ జెమిని వాడే జెమ్ జెమిని ఏపీఐ అనేది గూగుల్‌ది ఫ్రీ కాబట్టి సో వీఆర్ యూజింగ్ దాట్. ఓకే. జెమిని ఏపీఐ ఫ్లాష్ వచ్చేసి ఓకే, డన్. సో దెన్ స్టైల్స్ వచ్చేసి స్టైలింగ్ మనకి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే నేను ముందే స్టైల్స్ ఇస్తున్నాను. గ్రేడియంట్స్, యూజ్ గ్రేడియంట్ ఫిల్స్. సో దెన్ వి హావ్ గ్లాస్ మార్ఫిజం. ఎందుకంటే మనము యూఐ కూడా ముందే లైక్ చేయాలి. సో దెన్ వి హావ్ రైల్వే, అంటే నాకంటూ ఒక స్పెషలైజ్డ్ ఫాంట్ ఉంది. సో ఐ విల్ బి యూజింగ్ దట్. ఓకే. సో దెన్ యూ కెన్ సీ నేను జస్ట్ ఒక సింగిల్ క్లిక్ ఇచ్చాను. దెన్ యూ కెన్ సీ ది మిరాకిల్. ఓకే. ఇతను ఏం చెప్తున్నాడంటే లవబుల్ 2.0 నౌ మోర్ పవర్‌ఫుల్ దాన్ ఎవర్. చెప్పాను కదా! ఎందుకంటే ప్రీవియస్ లవబుల్ 1.0 ఉన్నింది. సో ఇట్స్ సమ్‌వాట్ అంటే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ లేకుండే. సో నౌ వి గాట్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే. సో లెట్స్ గో. ఇట్స్ ఆల్‌మోస్ట్ ఇది మనకు జనరేట్ చేసే టైంలో నేను మీకు కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనకిక్కడ ఉంది కదా! కోడ్ వ్యూవర్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఇది జనరేట్ చేసే కోడ్ అంతా మనకిక్కడ విజిబుల్ అవుతుందన్నమాట. ఓకేనా? చూసారు మనం ఇక్కడ. వచ్చేసి నేను ఇంకొకటి చెప్పాలి. ఇదొచ్చేసి రియాక్ట్ ప్లస్ వీట్ అనేది బై డిఫాల్ట్ ఫాలో అవుతుంది. ఓకే. సో మనకు కొన్ని డిఫరెంట్ టూల్స్ ఉన్నాయన్నమాట. వేరేవి ఫాలో అయ్యేవి గూడా. ఓకే.
సో, నేనవన్నీ ఈ సీరీస్‌లో వైప్ కోడింగ్ అనే సీరీస్‌లో ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో, మీరెవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ఫటాఫట్ చేసేయండి. సో, దెన్ వి హావ్ ద కోడింగ్ రైట్ హియర్. సో, దెన్ మనం ఏం చేయొచ్చంటే దీన్ని మనం గిట్‌హబ్‌లో కూడా మనము పుష్ చేసి మనం దాన్ని మనకు నచ్చినట్లుగా దాన్ని మనము వాట్ వాట్ వి కాల్ దట్ మన ఓన్ సర్వర్‌లో హోస్ట్ చేసుకోవచ్చనమాట. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మచ్ రిక్వైర్డ్ థింగ్. సో, దెన్ ఇక్కడ మనకొక లోగో ఉంది గదా! సుపర్ బేస్. ఆ సుపర్ బేస్ గురించి నేను ఇంకొంచెం డీటెయిల్‌గా మాట్లాడాలి. విల్ డిస్కస్ దట్. సో, దెన్ ఇన్వైట్ అని ఉంది గదా! సో, ఇన్వైట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక 5 మెంబర్స్ ఉన్నారనుకుందాం టీమ్‌లో. 5 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. మీరు మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నారు. మీరు ఆ లొకేషన్స్‌లో ఉండి ఎక్కడైనా ఉండి ప్రపంచం నలుమూలల్లో సో, మీరొకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు వాడాలంటే యాహ్! యూ కెన్ గివ్ ద యాక్సెస్ అండ్ దెన్ ఫ్రమ్ ఎనీవేర్ యూ కెన్ రైట్ ఆర్ యూ కెన్ ఎడిట్ సైమల్టేనియస్‌లీ. దెన్ పబ్లిష్ మనము ఫర్ టెస్టింగ్ పర్పస్ మనం దీన్ని పబ్లిష్ చేసుకోవచ్చు. దీన్ని మనం షేర్ చేసుకోవచ్చు. నీకు మళ్ళీ కొత్త డొమైన్ కావాలంటే మనం డొమైన్ గూడా కొనుక్కోవచ్చు. బట్ ఇట్ రిక్వైర్స్ ద నెక్స్ట్ ద నెక్స్ట్ వెర్షన్ ఆఫ్ ది ప్లాన్. అంతే గదా! లైక్ మనకు డొమైన్ కూడా ఫ్రీగా ఇచ్చే అంత అయితే ఉండరు. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే. లెట్ మీ రిఫ్రెష్. ఐ థింక్ మనకిక్కడ ఇంకా సైట్ అయితే ఓపెన్ కాలేదు. సో, లెట్ మీ సీ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఓకే. ఓకే. రెస్ట్ ఆఫ్ దిస్ వెర్షన్. ఓకే. ప్రివ్యూయింగ్. సో, లెట్ మీ రిఫ్రెష్ వన్స్. ఎందుకంటే లైక్ ఫస్ట్ టైమ్ నాకు చాలా చాలా సార్లు ఇలా నేను ఫేస్ చేశాను. ఎందుకంటే నాకు సైట్ అనేది ఫస్ట్ టైమ్ లోడ్ అయ్యేటప్పుడు కొంచెం నాకైతే డిఫికల్టీస్ ఫేస్ చేశాను. ఐ థింక్ ఇట్స్ ఓకే నౌ. ఓకే. ఐ కాంట్ సీ ఎనీథింగ్. ఓహ్ మై గాడ్! వన్ సెకండ్. లెట్ మీ గో బ్యాక్ అండ్ కమ్ అగైన్. ఓకే. యాహ్! So let me copy this and then yeah, now I click on the submit button. I think it should be good now. It should be good now. ఎందుకంటే లైక్ యాహ్! సో జనరేట్ ఇట్స్ యాక్చువల్‌గా ఇదొచ్చేసి ఒక వెరీ సింపుల్ అనమాట. మనం సింపుల్ టు మనం జెమినీతో, చాట్‌జీపీటీతో సో డీప్‌సీక్ అవ్వచ్చు, మెటా అవ్వచ్చు. ఇలా మనం వాళ్ళతో చాట్ చేస్తుంటాం కదా! సిమిలర్ టు దట్. థాట్స్ ఇట్. ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ అన్నమాట. మనకు మంచి మంచి ఇట్ ఇస్ ఆల్సో గుడ్ ఇంటర్ఫేస్. మనకు చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనకిక్కడ అటాచ్, ఎడిట్, చాట్ నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో మనకు వేరే ఇష్యూ లేదు. సో, ఐ థింక్ ఇట్స్ వర్కింగ్. మనం చూస్తే ఇక్కడ వర్కింగ్ అనే వచ్చింది. యాహ్! సో, ఇది పక్కన పెడితే లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ అబౌట్ ది సుపర్బేస్. సో, ఈ సుపర్బేస్ ఏంటంటే ఇదొక బ్యాక్ ఎండ్ యాస్ ఎ సర్వీస్ అన్నమాట. బ్యాక్ ఎండ్ యాస్ ఎ సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అథెంటికేషన్ అంటే లాగిన్, సైన్ అప్ చేస్తుంటారు కదా! సో, ఆ లాగిన్, సైన్ అప్ చేసేటప్పుడు మనకు ఏదో ఒక థర్డ్ పార్టీ టూల్ కావాలి. యాహ్! సో, థాట్ ఎగ్జాక్ట్‌లీ గివ్స్ దిస్ అండ్ అథెంటికేషన్ ఓకే. ఇక్కడ ఇచ్చారు కదా! ఓకే. యూజర్ అథెంటికేషన్ ఉంది. దెన్ మనకు డేటా డేటా స్టోరేజ్ ఉంది. బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ కంపాటబుల్స్. సో, దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంటిగ్రేషన్ కూడా మనము ఒక ఏపీఐ కీస్ అవ్వచ్చు. సో, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఎలా ఉంటారో సో, ది నాన్ ఐటీ గాయ్ ప్లస్ ద ఫుల్ స్టాక్ డెవలపర్. సో, మీరు లవబుల్‌ని ఏంటంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్‌గా మీరు థింక్ చేసుకోవచ్చనమాట. థాట్స్ హౌ ఇట్ యాక్ట్స్ అస్ లైక్ ఎ ఫ్రెండ్. మనం నేచురల్ లాంగ్వేజ్‌లో మాట్లాడి "అరే! ప్లీజ్ చేసేయరా" అనేసి ఎలా మాట్లాడతాం. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సో, వన్స్ మనకు అవుట్‌పుట్ రాగానే మీరే షాక్ అవుతారు. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో, చూస్తే మనకిక్కడ ఇదే కోడ్ జనరేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఓకే. index.html చేసింది. దెన్ ఓకే. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ డన్. సో, I have created a beautiful tech news generator with the following features as of now. Okay, that's good. Glass marks are designed with gradient backgrounds and the railway font integration, topic selection drop down. చూసారా? సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే. మనం క్లిక్ చేద్దాం జనరేట్ అనేసి. సో బ్రేకింగ్ న్యూస్ ఇదొచ్చేసి యాస్ ఆఫ్ నౌ ఇది జస్ట్ ఒక దాన్నేమంటారు? హార్డ్ కోడెడ్ ఇది హార్డ్ కోడెడ్ అన్నమాట. సో లెట్ మీ డూ వన్ థింగ్. మనం ఇక్కడ ఏం చేద్దామంటే నెక్స్ట్ వచ్చేసి యువర్ టెక్నిక్స్ విల్ బి లైక్లీ నీడెడ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే బికాజ్ ఎందుకంటే మనము ఆహ్, జెమినీ ద్వారా నీట్‌గా కావాలి కాబట్టి. సో దెన్ వాట్ వి విల్ డూ ఈస్ విల్ కనెక్ట్ టు సుపర్బేస్. ఓకే. సో, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఓకే. మనం ఒక కొత్త మనం ఇందులో కూడా అసలు ఏమి చేయాల్సిన అవసరం లేదు.
సింపుల్‌గా, సింపుల్‌గా పాస్వర్డ్ జనరేట్ చేయండి. ఓకే. సారీ. ఇట్స్ మై బ్యాడ్. ఓకే. దట్స్ గుడ్. ఐ థింక్ దట్స్ ఇది యాక్చువల్‌గా నేనేమి సెలెక్ట్ చేసుకోను జనరల్‌గా. యాహ్! మనకు సౌత్ ఏషియా మనకు ముంబై, ముంబై దగ్గర కావాల్సి ఐల్ బి క్రియేటింగ్ థాట్. సో, థాట్ ఈస్ గుడ్. అండ్ ప్రాజెక్ట్ స్టేటస్ మనకు వన్స్ మనకి సక్సెస్ మనకు గ్రీన్ రావాలి. సో, దెన్ ఓన్లీ ఐ థింక్ మనము ఏ వేర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ థాట్. లెట్ మీ చెక్ హియర్. ఐ థింక్ సో. యాహ్! చూస్తే ఇక్కడ మనకు యూట్యూబ్ వీడియో అని వచ్చింది. లెట్ మీ కనెక్ట్ దిస్ యాస్ వెల్. యాహ్! సో, నౌ మనము డాష్‌బోర్డ్‌కి యాక్సెస్ ఇచ్చాము. మనకి యూజర్స్ ఉంటది. ఎస్‌క్యూఎల్ ఎడిటర్, ఎడ్జ్ ఫంక్షన్ మనకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయి గదా! సో, వాటిలన్నిటికి మనకు యాక్సెస్ ఉంది. ఓకే డన్. ఓకే డన్. నౌ ప్లీజ్ ఆహ్, బిల్డ్ యాన్ వాట్ వి కాల్ దట్ న్యూస్ generator based on the topic and the region they select and need to have an button like generate more detailed news on the టాపిక్ దే గేవ్ అంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దే గేవ్. సో ఏం లేదు. యూజింగ్ జెమినీ ఏపీఐ ఫ్లాష్ 2.0 ఓకే. ఐయామ్ రెడీ టు గివ్ ఏపీఐ. సో ఏందంటే నేనేం చేస్తున్నానంటే దీన్ని నేను జస్ట్ నాకేం కావాలంటే ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ ఫంక్షనల్స్ అని ఇచ్చాను కదా! సో, బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీస్ అన్ని ఇచ్చిన తర్వాత దీనికి మనం ఏమేమి యాక్సెస్ ఇస్తున్నామంటే డేటాబేస్ ఉంది, అథెంటికేషన్ ఉంది, స్టోరేజ్ ఉంది, ఎడ్జ్ ఫంక్షన్స్, రియల్ టైమ్ ఇలా మనకు చాలా చాలా ఉన్నాయి. సో, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నాకు జెమినీ ఏపీఐ ఇస్తాను నేను. సో, దాని నుంచి నువ్వేం చేయాలంటే రియల్ టైమ్‌గా నాకు బ్యాక్ ఎండ్‌లో నాకది వర్క్ అవ్వాలి. సో, దెన్ నీకు అంటే మనం ప్రీవియస్‌గా డమ్మీ డమ్మీ డేటా జనరేట్ చేస్తుంది కదా! సో, దెన్ ఐయామ్ ఆస్కింగ్ ఇట్ టు జనరేట్ ది ప్రాపర్ డేటా యూజింగ్ ది జెమినీ ఏపీఐ. ఓకే. సో, ఇక్కడ మనము మన ఏపీఐ కీనైతే యాడ్ చేయాలి. విల్ డిస్కస్ థట్ అబౌట్ ఎందుకంటే వన్స్ ఇది జనరేట్ చేసిందంటే నేనిస్తాను. లెట్ మీ కాపీ మై ఏపీఐ కీ. సో, డోంట్ ఎవర్ ట్రై టు యూజ్ దిస్ ఏపీఐ కీ బికాజ్ ఐ విల్ డిలీట్ ఆఫ్టర్ ది వీడియో. దట్స్ ఆల్. ఓకే. లెట్స్ వెయిట్ ఫర్ ది సో, యాక్చువల్‌గా నేను ఇంకొకటి చెప్పాలి. మీకు ఆ సూపర్ బేస్ ఎలా వర్క్ అవుతుంది. సో, దెన్ నేను అది అథెంటికేషన్ బిల్డ్ చేద్దాము. సో, దెన్ యాహ్! డేటా స్టోరేజ్ ఆల్సో వి కెన్ బిల్డ్ అండ్ జనరేటింగ్ ఇమేజెస్ ఆల్సో. సో, ఏంటంటే ఈ వీడియో మెయిన్ ఏంటంటే మీరు ఎలా మీ యొక్క ఐడియాస్‌ని ఫుల్ స్టాక్‌గా మీరు మార్చుకోవాలనేది ఇట్స్ ద మెయిన్ ఐడియా అన్నమాట. ఓకేనా? సో, మనం మన ఏపీఐ కీనైతే యాడ్ చేయాలి. దిస్ విల్ బి స్టోర్డ్ ఇన్ ది సూపర్బేస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే. So I have now added the API keys for you. Thank you. Select the topic, I think artificial intelligence. Select a region, I think Asia. Generate headlines. మనకి హెడ్లైన్స్ అంటే ఏంటది దాని పేరు ఏం పేరు? బ్రేకింగ్ న్యూస్ అంటారు కదా! యాహ్! ఐ గాట్ ఎ ఎర్రర్ ఇన్ జనరేటింగ్ న్యూస్. వై? బికాస్ జస్ట్ నౌ ఐ హావ్ గివెన్ ది ఏపీఐ కీస్ రైట్. సో దట్స్ ద ప్రాబ్లమ్. విల్ సీ. We'll see. Yeah. Edge function is now ready to use the Gemini API to generate the news based on the yeah. సో, ఎర్రర్ చేంజెస్ అప్లైడ్. ఓకే. ఏఐ ఎడిట్స్ యాహ్! ఇంకొకటేంటంటే, మనకు మధ్య మధ్యలో చాలా ఎర్రర్స్ వస్తుంటాయన్నమాట. ద ఏఐ ఎడిట్స్ డిడ్న్ట్ రిజల్ట్ ఇన్ ఎనీ చేంజెస్ టు కోడ్ బేస్. అవును. మనకి ఎర్రర్ ఏంటని తెలియనప్పుడు జస్ట్ క్లిక్ చేసి ట్రై టు ఫిక్స్ ఇట్ అని కొట్టేసేయండి. అదే ఎర్రర్స్ ఇస్తది. అదే సాల్వ్ చేసుకుంటది. సో, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ లైక్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్ అన్నమాట. దెన్ ఇంకొకటి ఇందులోనే డ్రాబ్యాక్ అని చెప్పలేం గానీ సో, ఏంటంటే మనకి ఇది కొన్ని క్రెడిట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఓకేనా? సో, దాని క్రెడిట్స్ డైలీ మనకు 5 క్రెడిట్సే ఉంటాయి. సో, మనకింకా 4 క్రెడిట్సే మిగిలున్నాయి. ఈ 4 క్రెడిట్స్ తర్వాత మళ్ళీ మనము ఈరోజు మనమేం చేయలేము. సో, దెన్ అగైన్ వి కెన్ కమ్ బ్యాక్ ఇన్ ద టుమారో లైక్ దట్. సో, ఆ క్రెడిట్స్ గురించి మీరు ఇంకొంచెం లైక్ డీటెయిల్‌గా కావాలంటే యూ కెన్ పింగ్ ఇన్ ద కామెంట్ యాక్చువల్లీ ఐల్ ఎక్స్‌ప్లెయిన్ థట్ ఇన్ డీటెయిల్ అబౌట్ దట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ద క్రెడిట్స్ అండ్ ఆల్. ఓకే. సో, యాహ్! ఐ థింక్ సో ఇట్ ఈస్ ఆహ్ it's done now. Generating headlines. Okay. Let's see what exactly it does. Oh, something we got again we got some error. Okay, let me detail news. Okay. One second. Let me check.
అదే మనకు ఎందుకంటే మనకు ఈ ఎర్రర్ ఏమొచ్చినా గూడా మనకు సంబంధం లేదు. ఎందుకంటే దానంతట అదే రిజాల్వ్ చేసుకునే కేపబిలిటీ ఉంది దానికి. ఓకేనా? సో, లెట్ మీ డూ థిస్ అగైన్ టు జనరేట్ హెడ్‌లైన్స్. సో, ఒకవేళ మీకు ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, యూ కెన్ కాపీ థిస్ వన్. ఓకే. సో, కాపీ థిస్ and then try to paste here. Hey, I got this error. Oh, please try to fix this. ఆల్సో మనం ఇంకోటి ఏమేం చేయొచ్చంటే జెమినీ ఏపీఐ డాక్యుమెంటేషన్‌కి వెళ్దాం. ఓకే. జెమినీ ఏపీఐ డాక్యుమెంటేషన్‌కెళ్ళేసి సో, మనము 2.4 ఓకే. మనం 2.0 కదా వాడాలనుకుంది. హ్మ్. సో, ఓకే. లెట్స్ థింక్ అబౌట్ ది 2. వాట్ వి కాల్ దట్ 2.2 ఫ్లాష్. ఓకే. 2.4 ఫ్లాష్ కదా ఇది. సో, దెన్ నేను వాడాలనుకున్న మోడల్ అయితే ఇది. సో, దెన్ ఐ నీడ్ ది టెక్స్ట్ జనరేషన్ కాన్సెప్ట్ మనమైతే వాడుతున్నాం కాబట్టి, సో, మనకు జావా స్క్రిప్ట్‌లో ఈ టెక్స్ట్ జనరేషన్ ఎలా అనేది దీనికిచ్చేద్దాం. అంటే యూజ్ దిస్ యాస్ ది శాంపుల్ డాక్స్. ఎందుకంటే, అంటే దీని బిహైండ్ మనకు చాలా కాంప్లెక్స్ ఉంటదనమాట వర్కింగ్. ఏంటంటే లైక్ ఈ ఈ బిహైండ్ మనకు ఆ డాక్యుమెంటేషన్ ట్రైనింగ్ అనేది ఉంటది. సో, దానిది అది యాక్చువల్‌గా చాలా చాలా డేటాని ట్రైన్ అయ్యి ఉంటది కదా! సో, ఇది కొంచెం ఇష్యూ వస్తదనమాట. మనం అందుకు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టెక్స్ట్ జనరేషన్ కాన్సెప్ట్ వాడుతున్నాం కాబట్టి, ఆ మోడల్ ఎళ్ళేసి మనం ఆ జావా స్క్రిప్ట్ డాక్యుమెంటేషన్ ఇచ్చామంటే ఓకే. దెన్ ఇట్ విల్ ప్రొసీడ్. ఐ ఐ ఐ ఐ థింక్ ఇప్పుడు ఇష్యూ అనేది సాల్వ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇచ్చాను గదా! సో, ఇది మీరు చాలా నీట్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే సో, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయడం అనేది. ఆ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేసినప్పుడే అది మనకు అవుట్‌పుట్ అనేది కొంచెం ప్రాపర్‌గా డీటెయిల్‌గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఐ థింక్ ద సైట్ హాస్ బీన్ లోడెడ్. లెట్ మీ చెక్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఇన్ ద రీజన్ ఆఫ్ నార్త్ అమెరికా లెట్ మీ జనరేట్ ది హెడ్‌లైన్స్. ఐ థింక్ దిస్ టైమ్ ఇట్ షుడ్ వర్క్. If not, I think, yeah, see, A startup boom fuels with North American in tech investment. Let me give the detailed news. A startup boom fuels North American tech investment surge. Okay. Then A but చూసారా ఇక్కడ నార్త్ అమెరికా ఇస్ ఎక్స్పెక్టింగ్ అన్ అన్‌ప్రిడిక్టబుల్ సర్జ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మనకు ఆహ్, ఇది ఇచ్చేసింది మనకు ప్రాపర్ అంటే మనము ఆహ్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, ఈ యొక్క ప్రాజెక్ట్ ఐడియా కాదు. ఓకే. హౌ దిస్ సో లవబుల్ ఈస్ కేపబుల్ ఆఫ్ బిల్డింగ్ దీస్ అండ్ ఆల్. సో, నేనింకా మనకు ప్రాపర్‌గా వర్క్ అయ్యేటట్టు చేయాలంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే. చేంజ్ దిస్ యాప్ కంప్లీట్‌లీ టు యాన్ Instagram content generator, where user will give the content idea, and then you need to give the neat content like the for example mm, hashtags as well. Okay, and use the same API which I have given, and also build the proper authentication system. సో, ఇప్పుడేంటంటే, ఇప్పుడు మీరు దీని యొక్క ఆహ్, అసలైన వాట్ యూ కాల్ యాహ్! అసలైన ఫీచర్‌ని మీరు చూడొచ్చనమాట. ఎందుకంటే, నేను యాక్చువల్‌గా దీన్ని జనరేట్ చేసింది న్యూస్ ఏపీఐ కోసం. ఆ న్యూస్ జనరేటర్. కానీ నాకిప్పుడు ఐడియా నచ్చలేదు. సో, నేనేం చేస్తున్నానంటే, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ జనరేటర్‌గా నేను మార్చుకుంటున్నాను. సో, చూస్తే మనకి నేను ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ జనరేటర్‌తో పాటు నేను ఆ అథెంటికేషన్ సిస్టమ్ అంటే ప్రాపర్ లాగిన్, లాగౌట్ అనేది లాగిన్, లాగౌట్ రిజిస్టర్ అనే ఫంక్షనాలిటీ నేను బిల్డ్ చేయాలనుకుంటున్నా. ఓకే. దెన్ ఇట్ విల్ హెల్ప్ అస్ యాక్చువల్లీ. చూస్తే ఓకే. నేను ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాను. కానీ నాకు నువ్వు చేయాల్సిన హెల్ప్ ఏందంటే, ఈ ఎస్‌క్యూఎల్ కోడ్‌ని నువ్వు రన్ చేయాలి. ఎందుకంటే, మనకి సూపర్ బేస్‌లో ఇది యాక్చువల్‌గా మనకు ఆహ్, ప్రొ ప్రొఫైల్స్ అనే యొక్క టేబుల్‌ని ఇది క్రియేట్ చేస్తది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ
చూసారా? ప్రొఫైల్స్ అనే టేబుల్‌ని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ డేటా అనేది మనకు యాక్చువల్‌గా స్టోర్ చేసుకోవాలి గదా! ఎవరెవరు లాగిన్ అవుతున్నారు, ఎవరెవరు లాగౌట్ అవుతున్నారు అనేది అందులో స్టోర్ అయి ఉంటది. సో, థాట్స్ వాట్ ది మెయిన్ ఫీచర్ ఆఫ్ థిస్. ఎందుకంటే ఈ సూపర్ బేస్ ఈ యొక్క లవబుల్‌తో డైరెక్ట్‌గా లింక్ అయింది కాబట్టి, సో, దెన్ విల్ గెట్ ఆల్ ది డేటా టు బి స్టోర్డ్ దేర్ అండ్ దెన్ వెనెవర్ వి నీడ్ వి కెన్ రిట్రీవ్ అన్నమాట. ఓకే. సో, అది ఒక ల లవబుల్ లవబుల్ యొక్క మెయిన్ మెయిన్ ఇంటెన్షన్ యాస్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మనకిక్కడ వెబ్ లైక్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ అది జనరేట్ చేస్తుంది. అండ్ దెన్ బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీస్ ఆల్సో ఇది మనకు డిప్లాయ్‌మెంట్ ద్వారా కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నేను చూపిస్తాను చూడండి అది. ఆహ్, రివ్యూ ఇష్యూ ఓకే. సో, లెట్ మీ ఇష్యూస్ అనేది మనం అంత పబ్లిష్ విత్ సెక్యూరిటీ ఇష్యూస్ అంత ఫోకస్ చేయము ఈ ఇష్యూస్ గురించి. ఎందుకంటే అది మనకు ఆఫ్ స్ట్రీమ్ చూసుకోవాలి. ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ థాట్ యాస్ వెల్. పబ్లిష్ టు ప్రాజెక్ట్ ఓకే. పబ్లిష్ అయిందా? ఐ థింక్ సో. యెస్. సో, లెట్ మీ రిఫ్రెష్. చూస్తే ఇప్పుడు మనం ఈ లింక్‌ని ఎవరికైనా ఎక్కడున్న వాళ్ళకైనా షేర్ చేసుకోవచ్చు. ఎవ్రీవన్ కెన్ యూజ్ దిస్ రైట్. ఎందుకంటే మనకిప్పుడు ఓకే. మన ప్రాజెక్ట్ డిప్లాయ్ అయిపోయింది. ఎనీవన్ కెన్ యూజ్ దిస్. థాట్స్ హౌ ఇట్ ఈస్ పవర్‌ఫుల్. ఐ థింక్ ఎస్‌క్యూఎల్ మైగ్రేషన్ గూడా అయిపోయింది. లెట్ మీ రిఫ్రెష్ దిస్ అగైన్. ఓకే. సైన్ అప్ చేద్దాం. ఎందుకంటే మనకు అకౌంట్ లేదు గాబట్టి. సో, ఇంకొకటేంటంటే మనకు టెస్టింగ్ పర్పస్ మనము కన్ఫర్మ్ ఈమెయిల్ ఒక దాన్ని ఆపేద్దాం. కన్ఫర్మ్ ఈమెయిల్ ఆపేసామంటే దట్ వుడ్ బి గుడ్. ఓకే. యూజర్ నేమ్ వచ్చేసి test@gmail.com. సైన్ అప్. థాట్స్ ఇట్. థాట్స్ ఇట్ అంతే. ఆహ్, వాట్ వి కాల్ దట్ జెమినీ లేటెస్ట్ మోడల్ డీటెయిల్స్. నేను లేటెస్ట్ మోడల్ గురించి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ నేను వేయాలనుకుంటున్నా. నాకు ఆ టాపిక్ గురించి ఏందో కూడా తెలీదు. నేను దాన్ని ఎలా ఎలా రీసెర్చ్ చేయాలో కూడా తెలీదు. చూస్తే మీట్ ద ఫ్యూచర్ ద లేటెస్ట్ జెమినీ మోడల్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఇచ్చేసింది. ఎన్నిచ్చిందంటే ఇది నీట్‌గా ఇచ్చింది. ఏమిచ్చింది డీటెయిల్డ్ పోస్ట్ టెక్స్ట్, రిలవెంట్ హ్యాష్‌ట్యాగ్స్ అంట, క్రియేటివ్ క్యాప్షన్ అంట, దెన్ పోస్ట్ స్టైల్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఆర్ వీడియో ఐడియాస్. సో, లెట్ మీ డూ వన్ థింగ్. ఆల్సో కెన్ యూ ప్లీజ్ మేక్ ద అవుట్‌పుట్ యాస్ మార్క్‌డౌన్. ఎందుకంటే మనకు మార్క్‌డౌన్ ఫార్మాట్ అంటే సో, ఇలా ఉన్న చార్ట్స్‌ని వచ్చేసి ఇదేం చేస్తదంటే నీట్‌గా ఇచ్చేస్తది. మార్క్‌డౌన్ ఫార్మాట్. ఆహ్, అండ్ ఆల్సో యాడ్ a new feature that to create or generate images for the content which you have generated using the below given docs. సో, ఎవ్రీథింగ్ అంటే మీరు ఏదైనా అంటే దీన్ని బట్టి నేను మీకేం చెప్పగలనంటే మనము ఏదైనా చేయొచ్చు. ఓన్లీ ఓన్లీ ఇఫ్ 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 ఓన్లీ ఇఫ్ యూ హావ్ ది ప్రాపర్ టెక్నికల్ స్కిల్స్. వన్ సెకండ్ నేను ఓకే. జెమినీ మోడల్స్‌లో మనం 2.0 ఫ్లాష్ వాడుతున్నాం గదా! ఇది అవుట్‌పుట్ మనకు ఓకే. టెక్స్ట్ జనరేషన్ గూడా ఉంది గాబట్టి ఏం చేద్దామంటే ఓకే. ఇమేజ్ జనరేషన్ మనకు 2.5 ఫ్లాష్‌లో ఉందా? ఐ థింక్ వి హావ్. ఇమేజ్ జనరేషన్ ఎక్స్‌పెరిమెంటల్. ఓకే. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. అస్ కరెంట్‌లీ 2.4 ఓకే. ఐ థింక్ సో. మనకు ఇండియాలో ఉంది గాబట్టి లెట్ మీ గో విత్ దిస్. జనరేట్ ఇమేజెస్. ఓకే. మనము ఈ యొక్క దాన్ని కాపీ చేసినామంటే దట్ వుడ్ బి ఫైన్. ఓకే. ఓకే. యూజ్ దిస్ యూజ్ దిస్ ఫర్ ది ఇమేజ్ జనరేషన్. ఓకే. అండ్ ఆల్సో ట్రై టు సేవ్ ఆల్ ది కంటెంట్ డేటా అండ్ ది ఇమేజ్ డేటా. సో, ఇప్పుడు మీరు చూస్తారు అతి సర్ప్రైజ్ అయిన విషయం. సో, చూస్తే మనకు ఇంత కేపబుల్ ఉంది. కానీ ఓకే. ఓకే గైస్ దేర్ ఈస్ ఎ స్మాల్ ఇష్యూ. వి హావ్ రీచ్డ్ ద లిమిట్స్ ఫర్ టుడే. ఓకే. సో, మనం ఈ మంత్లీ రీసెట్స్‌కి నేను ఓకే. ఐ థింక్ సో.
నేను ప్రీవియస్‌గా చాట్ చేసేటప్పుడు నేను చాలా వాడేసినట్టున్నాను. దట్స్ వై ఐ థింక్ ఐ హావ్ రీచ్డ్ ది మంత్లీ మెసేజింగ్ లిమిట్స్. సో, నేను మళ్ళీ వాడాలంటే ఐ థింక్ ఐ కెన్ గో ఓన్లీ ఆన్ ద నెక్స్ట్ మంత్ దట్ ఈస్ ఆఫ్టర్ 5 డేస్. ఓకే. ఇప్పుడు మీరు చూసారు గదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్‌లో ఒక ఫుల్ స్టాక్ ఇమేజ్ జనరేటర్ అంటే సారీ, ఫుల్ స్టాక్ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ జనరేట్‌ని మనం బిల్డ్ చేసాము. థట్ టు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సో, అది మనకు దే దేని ద్వారా పాసిబుల్ అయింది కాదు. వన్ సెకండ్. ఇన్‌స్టా ఇన్‌స్టా కంటెంట్ అని నేను చేంజ్ చేస్తున్నా. ఎందుకంటే లైక్ మనం స్టార్టింగ్ న్యూస్ అనుకున్నాం. దెన్ వి హావ్ గాన్ విత్ దిస్ రైట్. ఓకే. అప్డేట్. ఓకే. సో, ఇది మనకు అంటే ఈ సూపర్‌బేస్ వల్ల సూపర్‌బేస్ అంటారా? ఈ లవబుల్ వల్ల మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏంటంటే ఇదే అన్నమాట. సో, దెన్ వీ కెన్ హ్యావ్ కంప్లీట్ లైక్ మనకి లాగిన్ సిస్టమ్ ఉంది. దెన్ మనకు ఏదైనా టాపిక్ జనరేట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ ప్రొఫైల్స్‌లో చూసుకుంటే మన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాయి. సో, దెన్ ఇఫ్ యూ గో హియర్ ది అథెంటికేషన్ చూస్తే మనకిక్కడ ఈమెయిల్ ఉంది. దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినారంటే ఎప్పుడు అప్‌డేటెడ్, క్రియేటెడ్, కన్ఫర్మ్డ్ అట్, లాస్ట్ సైన్ అట్, ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్‌ని మనం సింపుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మనం జనరేట్ చేసే జనరేషన్‌లో ఉన్నామన్నమాట. ఓకేనా. థాట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ దెన్ ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి. సో, మనము లెట్ మీ గో టు ది ఇంటిగ్రేషన్స్. ఇంటిగ్రేషన్స్‌లో కాదు, సంథింగ్ లైక్ ఐ హావ్ సీన్ సమ్‌వేర్ రియల్ టైమ్ ఓకే, ఎడ్జ్ ఫంక్షన్స్. సో, మనం ఇక్కడ ఈ జనరేట్ కంటెంట్ అనే ఒక 2 డిఫరెంట్ ఇవి ఉన్నాయి గదా! ఇవి 2 అన్నమాట ఫంక్షన్స్ మెయిన్‌గా మనకు యూజ్ అయ్యేది. అండ్ ఆల్సో మన క్లయింట్ సీక్రెట్స్ ఉన్నాయి గదా! ఈ జెమినీ ఏపీఐకి ఇవ్వచ్చు. సూపర్‌బేస్ డూబీ, సూపర్‌బేస్ అనాన్, సూపర్‌బేస్ సర్వీస్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ యాస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ హియర్. ఓకే. సో, ఇది వచ్చేసి కంప్లీట్ ప్రాజెక్ట్. ఇట్స్ 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 వెరీ ఈజీ టు హావ్ ఎన్ ఐడియా. బట్ మనకు ఈ ఎంవీపీ స్టేజ్ వరకు తీసుకెళ్ళే ఛాన్స్ అయితే మీకుంటాది. మీలో ఎవరికన్నా మంచి మంచి ఐడియాస్ ఉంటే please try this lovable. I'll give you the link in the description below. So that's all for this video. Thanks a lot, guys. And also నేను మీకు లింక్ సెండ్ చేస్తాను కింద. So you can try and you can test this. Okay. So that's all for today's video. Thanks a lot, guys.